వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, మన కడప జిల్లా వాసి. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కడప జిల్లాకు వచ్చినది చూస్తుంటే ఇండ్లంతా కాలిపోయినాక దాంట్లో ఉండే సామాన్లు ఎట్ట కాలిపోయినాయి అని చూడనీకి వచ్చినట్టుగా ఆయన తీరు కనపస్తుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడగదలుచుకున్నా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు జిల్లాకు వచ్చినావు? కేవలము క్రిస్మస్ పండగకో లేకపోతే జయంతులకు వర్ధంతులకు తప్ప ఏ రోజు కూడా కడప జిల్లా అభివృద్ధి పట్టించుకోలేని వ్యక్తి సొంత జిల్లావాసి ముఖ్యమంత్రి అయ్యి బహిరంగంగా నేను ఎన్నోసార్లు అడిగిన 10 మంది ఎమ్మెల్యేలు కానీ 2 ఎంపీలు కానీ మీరు రాండి, ఇంత అవకాశం సువర్ణ అవకాశం ఇచ్చినా కూడా మీరు పనిచేయలేదని అడిగితే కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ తేలేకపోతేవి, ప్రొద్దుటూరు మెడికల్ కాలేజ్ తేలేకపోతేవి, ప్రొద్దుటూరు ఉన్నటువంటి పాల కేంద్రం తెరిపిలేకపోతేవి, చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిలేకపోతేవి, ఒక్క చిన్న పరిశ్రమ కానీ మధ్యతరగతి పరిశ్రమ కానీ లేకపోతే ఒక భారీ పరిశ్రమ కానీ ఒక 100 మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ ఏదైనా 5 సంవత్సరాల మీ ముఖ్యమంత్రి పాలనలో చేసినావా? మళ్ళా విడ్డూరంగా ఉంది. ఓదార్పు యాత్ర చేస్తాడంట. ఎవరిని ఓదార్చేదానికి? ఓదార్పు యాత్ర ఏంది? నీ డ్రామాలు ఏంది? ఈ స్టంట్లు ఏంది? సొంత జిల్లాలో 10కి 10 సీట్లు ఇచ్చిన జిల్లాలోనే నువ్వు ఏమీ చేయలేక, రాష్ట్రానికి ఏం చేయలేక, కేవలం కొడాలి నాని లేకపోతే వల్లభనేని వంశీ ఇట్లా వాళ్ళని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడము. జిల్లాలో వచ్చేసరికి నాలాగా ఎంతమందిని బాధించినారు, ఎన్ని కేసులు పెట్టినారు? నా పైన 2 సార్లు అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపించి హింసించి మా కుటుంబాలను తిట్టించి మా కుటుంబాల మనోవేదనకు గురి. ఈరోజు అవన్నిటికీ దేవుడిచ్చిన తీర్పుగా మాకు అనిపిస్తూ ఉంది. ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్కు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇలే. ఒకటే చెప్తున్నా, విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలా, క్యారెక్టర్ ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా, హుందాతనం ఉండాలా, ప్రతిపక్ష పార్టీలతో కూడా కలిసి పనిచేసేలాగా హుందాతనం ఉండాలా. ఇవన్నీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వచ్చిపోవడం చూసే విడ్డూరంగా ఉంది. ఆయనకు జిల్లాకు రావడం చూస్తా అంటే ఇందాక చెప్పినట్టు అప్పుడు ఒక సామెత చెప్పేవాడిని నేను, ఎప్పుడు అధికారంలో ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు విరవీగితే ఈరోజు రోడ్డును పన్నారు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేయలేదు, ఆయన జిల్లాకు రావడమే వేస్ట్. ఇంకా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను ఎప్పుడూ చెప్తానే, మాజీ శాసనసభ్యుడు కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారని ఆయనకు ఎన్నోసార్లు చెప్పినా వినలే. అహం తలకెక్కి ప్రవర్తించి ఆ రోజు నేను క్లియర్గా చెప్పిన, అహం తలకెక్కినప్పుడు ఒకసారి శ్మశానం వైపు చూడు, నీకంటే పెద్దోళ్ళు పడుకున్నారని. ఆయన కూడా ఇష్టానుసారం మాపై దాడులు చేపించడము, మా పైన కేసులు పెట్టడము, మా కుటుంబాలని తిట్టడము, వాళ్ళ చెంచాలను పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ చెంచాల అడ్రస్సులు తెలియడంలే, ఏడుండారో తెలీదు. ఇప్పుడు నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పార్టీలో ఉన్నా కూడా ప్రవీణ్ అనే వ్యక్తి ప్రజల పక్షాన ఉన్నాడు, ప్రజల కోసం ఉన్నాడు. అసలు పొద్దుటూరు ఎమ్మెల్యేగా పనిచేసిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎంత పిరికోడంటే, సంవత్సరం రోజులు నేనేం మాట్లాడినంట. గుర్తుందా రాచమల్లు ప్రసాద్ రెడ్డి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీవు గవర్నమెంట్ ఫామ్ చేసిన కొత్తల్లోనే నేను వచ్చి నువ్వు చేసిన తప్పులు కానీ ప్రజలకు అవసరమేంటి ప్రశ్నించిన. సంవత్సరం రోజులు నేను ప్రస్తుకే రాను అని మాట్లాడినావంటే హస్తసన్యాసం చేసినావు. అంటే యుద్ధం చేయకుండానే నువ్వు తల ఉంచినావు. ఇప్పటికి కూడా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి చెప్తానా, ప్రజల సమస్య వస్తే నువ్వు ప్రతిపక్షంలో ప్రశ్నించు. ఏమంత భయమా నీకు? తప్పేమి, నువ్వు ప్రశ్నించు. ప్రజలకు తప్పు జరిగితే సంవత్సరం రోజులు రాను తర్వాత మాట్లాడుతా అంటే సంవత్సరం రోజులు నీకు ప్రజల అవసరంలే, ప్రజల కష్టాలు అవసరంలే. For more videos like this, subscribe Big TV channel.